ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. కళ్యాణ్ పడాల గారు గెలిచారు కదా, ది కామనర్. మీకేమనిపించింది? అండ్ ఆల్సో హీజ్ యువర్ ఫ్రెండ్. ఉన్నప్పుడు మేబీ మాకు కొన్ని బాండ్స్ క్లాషెస్ అయ్యాయి, మీ మధ్యలో చూసాము క్లాషెస్. సో మీ ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? కళ్యాణ్ గెలవడంలో మీ ఫీలింగ్ ఏంటి? ఒక్క మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, అసలు కామనర్స్ నుంచి గెలవడం అనేది ది బెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఆ షో నుంచి వచ్చాం, మాలో ఒకడు గెలవాలని ఫస్ట్ నుంచి కోరుకున్నాం. అందులోనూ వాడు నేను బ్రదర్గానే ఫీల్ అయ్యా ఎప్పుడు కూడా. ఈవెన్ నాకు 50 lakhs ఇస్తా అన్నప్పుడు కూడా వాడికి 25 ఇస్తా అన్నది నాకు బ్రదర్ బాండ్ ఉంది. అందుకే మేము ఎప్పుడు కూడా నామినేట్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడు కంటిన్యూ చేయాల. ఆ టైంలో మాట్లాడడం తప్పితే యారా నేను స్వీట్ దోశలు చేసి పెట్టేవాడిని, నార్మల్ దోశలు చేసి పెట్టేవాడిని, స్వీట్ స్నాక్స్ చిప్స్ అన్నీ చేసి పెట్టేవాడిని. అంటే బాండ్ ఉంది కాబట్టి ఎప్పుడు నేను అలగలేదు, కోప్పడలేదు. ఐస్ క్రీమ్లు అన్నీ ఎవ్రీథింగ్. వాడు కూడా నాతో చాలా బాగున్నాడు. అంటే బయటికి ఏం చూపించారో ఏంటో తెలియదు కానీ నాతో అయితే వాడు, అంటే కొంతమంది మాటలతో కాదు యాక్షన్స్లో చూపించుకుంటారు కదా, మాది యాక్షన్స్లోనే ఉండేది. అంటే తనుజ కూడా టఫ్ ఫైటర్ కదా, అనుకుంటారు లైక్ తనుజ గెలవాలి, లేడీ సింగం అని చెప్పారు, కానీ లాస్ట్కి కళ్యాణ్ విన్ అయ్యారు. మీ ఒపీనియన్ ఏంటి తనుజ గారి మీద? లైక్ మీకు అనిపించిందా తను కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని? 100%. యాక్చువల్లీ నాకు ఇద్దరు కూడా క్లోజే. ఇద్దరులో ఎవరు గెలిచినా ఐఎమ్ హ్యాపీ. కళ్యాణ్ ఎందుకు ఐఎమ్ మోర్ హ్యాపీ అంటే వాడు కామనర్ నుంచి వచ్చాడు అండ్ సోల్జర్గా ఇండియాకి సర్వీస్ చేస్తూ మూవీ మీద అంత ప్యాషనేట్ ఉంటూ, అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి మారడం చాలా డేరింగ్ డెసిషన్. పైగా ఇప్పుడు నేనేంటో వాడు అదే, వాడికి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం మనీ. సో వాడు ఫీల్ అయితే, వాడు విన్ అయితే ఇంకా హ్యాపీ. సో దానివల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇప్పుడు ఎవరితో మూవీస్ చేయాలనుకుంటున్నారు? నాగార్జున గారితోనా లేదా అఖిల్ గారితోనా? అఖిల్ గారితో, అంటే నాగార్జున గారితో కూడా ఖచ్చితంగా చేయాలని ఉంది. బట్ అఖిల్ గారితో అయితే నేను అంటే నాకు కొంచెం అఖిల్ గారితో అయితే చేయాలని ఉంది.